డిజిటల్ బడీలో 100% ప్లేస్మెంట్స్ మేము ఎలా ఇస్తామనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు అదర్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా మీకు కొంత ఐడియా వస్తుంది ఎలా ప్లేస్మెంట్స్ అవుతాయి అనేది. సో కోర్సు కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రెజ్యూమే కావచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పై కావచ్చు క్యాండిడేట్ని. ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్కి కాల్ చేస్తారనమాట క్యాండిడేట్స్ కోసం. జనరల్గా ఒకవేళ హైదరాబాద్లో డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ సోర్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు కాల్ చేస్తారు. ఒకవేళ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి చెక్ చేసి వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జరుగుతున్నదే ఎన్నో సంవత్సరాల నుంచి. సో అయితే క్యాండిడేట్కి శాలరీ ఒకరికేమో 10,000 అంటున్నారు, ఒకరికేమో 15,000 అంటున్నారు, ఒకరికేమో 20,000 కావచ్చు, 25,000 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది దేనిపై డిపెండ్ ఉంటుంది అంటే ఇది అసలు ఇన్స్టిట్యూట్ పై ఇది డిపెండ్ అయి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్గా క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత టాలెంటెడ్ అన్నట్టుగా. కోర్సు అందరికీ నేర్పిస్తారు కానీ అందరూ ఈక్వల్ కాదు. ఎట్లా అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ కావచ్చు, ఈవెన్ కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ డిజిటల్ బడీలో నేర్చుకున్న క్యాండిడేట్స్ గురించి చెప్తున్నా, అప్ టు వీళ్ళు 35,000 మంత్ వరకు కూడా వెళ్ళారు కొందరు క్యాండిడేట్స్. ఇది ఫ్రెషర్స్ గురించి నేను చెప్తున్నా. కాకపోతే దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. అది ఎక్కువ మందికి రాదు, వెరీ రేర్గా జరుగుతుంది అనమాట. అటువంటి క్యాండిడేట్స్ మా దగ్గర నేర్చుకోవడానికి రేర్గా వస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ మదర్ టంగ్లో నేర్చుకోవాలన్నట్టుగా వస్తారు, ప్రాపర్గా నేర్చుకొని వెళ్తారు. సో అలా ఉంటుంది. కానీ అందరు అలా ఉండరు. ఎక్కువ శాతం మన దగ్గరకు డిజిటల్ బడికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటుందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు వస్తుంటారు. వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ ప్యాకేజ్కి మేము పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరికి అట్లా లేదు. డిపెండింగ్ ఆన్, అగైన్ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు స్కిల్డ్ ఉండగలిగితే వీళ్ళని ఎక్కువ ప్రైస్కి మేము అంటే ఎక్కువ శాలరీ ప్యాకేజ్కి మేము ప్లేస్ చేసాం క్యాండిడేట్స్ని. అయితే సార్ ఒకవేళ నాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయినా, లేకపోతే నాకు 10th క్లాసే ఫెయిల్ అయిపోయినా, నా సిచ్యువేషన్ ఇది, నేను ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్లో రాణించాలంటే ఎలా? రాణించాలంటే రాణించవచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ సరిగ్గా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కానీ సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రిటర్న్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మనకు ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళే జాబ్లో ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే. అయితే రానప్పుడు ఇది ఇంగ్లీష్ సరిగ్గా లేదు మనకు అనుకుంటాం, లేకపోతే క్వాలిఫికేషన్ సరిగ్గా లేదు. మేము ఎట్లా సార్ అంటే మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి. ఏంటంటే మీకు కంపేర్ విత్ డిగ్రీ క్యాండిడేట్స్ కావచ్చు, పీజీ క్యాండిడేట్స్తో కంపేర్ చేసినప్పుడు మీకు తక్కువ శాలరీస్తో మీరు ప్లేస్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ 10th కావచ్చు, ఓపెన్ డిగ్రీ కావచ్చు, మీరు ఎడ్యుకేషన్ మరలా రీస్టార్ట్ చేయాలి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ప్రస్తుతం చాలానే వచ్చాయి. ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటుంటే వస్తుంటుంది. కెరీర్లో గ్రో అవ్వాలంటే డెఫినెట్గా దీనికి మనం ఎస్కేప్ అయితే అవ్వలేము. కాబట్టి అది చేసుకుంటూ రండి. ఖచ్చితంగా మీరు కూడా మంచి శాలరీ ప్యాకేజెస్కి ఒక స్టేజ్కి వస్తారు. కొంత టైం పడుతుంది దానికి. ఆ ఓపికతో మీరు కనుక పని చేయగలిగినట్లయితే మీరు కూడా కెరీర్లో ఎదిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళతో అంటే వాళ్ళలాగా అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అయితే ఉన్నాయి. సో ఇది రియాలిటీ గైస్. ఓకే, మీరు అయితే వాళ్ళంతా ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా వస్తుందని అట్లా కాదు. కంప్లీట్గా ఇది క్యాండిడేట్ టు క్యాండిడేట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇన్స్టిట్యూట్కి అసలు సంబంధం ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. మేము ఎలా ప్లేస్ చేస్తున్నామంటే క్యాండిడేట్ని బట్టి, క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఈవెన్ కోర్స్ ఎంత బాగా నేర్చుకున్నాడు అన్న దానిపైన ఈ క్యాండిడేట్కి నేను ఒక ప్రైజ్ ఒక రేట్ అనుకుంటాను అనమాట. ఈ క్యాండిడేట్కి ఇంత వర్త్ నెల కానీ. ఇదే విషయాన్ని నేను కంపెనీస్ ఫోన్ చేసినప్పుడు కూడా హెచ్ఆర్లతో కానీ వాళ్ళ సీఓలతో మాట్లాడినప్పుడు నేను అదే చెప్తుంటా. క్యాండిడేట్ ఇట్లా ఉన్నాడు, ఈ క్యాండిడేట్కి ఇంత అయితేనే నేను మీకు పంపిస్తా, లేకపోతే నేను పంపను అన్నట్టుగా చెప్తుంటా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్తా. నా మాటలే నమ్మాలని లేదు అని చెప్తా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే జాన్ ఆల్రెడీ టెస్ట్ చేసేసి అంటే చూస్తున్నారు కాబట్టి సరే చెక్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఆ ప్యాకేజ్కి ఓకే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్యాండిడేట్ యొక్క వర్త్ నేను చెప్తుంటా. క్యాండిడేట్ కూడా ఇది అర్థం చేసుకుంటారు చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అర్థం చేసుకోరు. సార్ నాకు అంత శాలరీ నాకు సరిపోదు సార్ నెలకు అంటుంటారు. అంత శాలరీ నీకు సరిపోదా అనేది ఇక్కడ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీ శాలరీ. మీకు మార్కెట్ వాల్యూ ఎంత? డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్కి హైదరాబాద్లో మార్కెట్ వాల్యూ ఎంత? ఆ మార్కెట్ వాల్యూ ఫిక్స్డ్ లాగా ఉండదు, మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఒకసారి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీ వాల్యూని మీరే పెంచుకోవాలి. అది చేయాలంటే ఎవరైనా సరే దట్ ఈస్ వాట్ ఐ డిడ్. నేనైనా అదే చేసిన, మీరైనా అదే చేయగలిగితే మీరు ఎదుగుతారు. అంతే తప్ప ఈ ఫేక్ ప్రామిసెస్కి జోలికి మీరు వెళ్ళకండి. అంటే
ఏదో ప్రాక్సీ ఇంటర్వ్యూలకు కావచ్చు, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పోవడం కావచ్చు, వీటితో మీరు ఎక్కువ కాలం డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అయితే సర్వైవ్ అవ్వలేరు. ఇది వేరే ఇండస్ట్రీలా కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పట్ల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను.